నమస్కారం. నా పేరు సాలిపల్లి మంగమణి, కలం పేరు శ్రీమణి. శీర్షిక జీవధార. ఏడ్చి ఏడ్చి నువ్వు ఎడారివైతే వసంతం కనికరిస్తుందా? ఏడ్చి ఏడ్చి నువ్వు ఎడారివైతే వసంతం కనికరిస్తుందా? అమావాస్యకు మొరపెట్టుకుంటే వెన్నెల కరుణిస్తుందా? ఏటికి ఎదురీదడమే జీవితం అంటే ఓరిమితో నేరిమితో చేరుకోవాలి ఆవలి తీరం. ఆశల విస్తరి నిండాలంటూ ఆకాశం కేసి చూస్తే ఎలా? ఫలితాలు విస్తారంగా ఆకాంక్షించినప్పుడు అవిశ్రాంతంగానే సేద్యం చేయాలి. వెలుతురు చీకటి ప్రసరించడంలో సమన్యాయాన్ని అవలంబిస్తుంటాయి. మనోవేదికను సంసిద్ధం చేయాల్సింది మనమే. మధురమైన సంగీతమే మానవ జీవితం. మలుచుకోవాలే గాని మనుగడ వీధులన్నీ మనోజ్ఞమైన రాగాలనే ఆలపిస్తూ ఆహ్వానిస్తుంటాయి. ఆస్వాదించే జీవన నైపుణ్యాన్ని అలవరించుకోవాల్సింది అక్షరాల మానవుడే. ముసురుకొస్తున్న నైరాస్యపు ఛాయలపై ఆశల జీవధారను విస్తారంగా వర్షింపచేయాలి. ఆత్మస్థైర్యాన్ని ధరిస్తూనే అవరోధాలను అధిగమించడం అభ్యాసం చేయాలే గాని గమనమంతా రాగయుక్తంగా సాగిపోతుంది. హర్షపు దారులలో తడిస్తేనే కాదు జీవితం సార్థక్యం. మొండుటెడారిలోనూ నడిస్తేనే, కన్నుల చలములు తడిస్తేనే మహోత్కృష్టమగు మానవ జన్మకు సార్థక్యం. ధన్యవాదాలండి.